ఓటర్లని మద్యంతో మభ్యపెట్టడానికి చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతను ఎలక్షన్ నుంచి తొలగించాలని మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. అలాగే ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో పోలీసు అధికారుల దాడిలో దొరికిన సుమారు 90 లక్షల విలువ చేసే వైసీపీ పార్టీకి చెందిన మద్యాన్ని సీజ్ చేసిన అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంలో ఎలక్షన్ అధికారులు విఫలమయ్యారని జనసేన నాయకులు మండిపడ్డారు. ఇలాంటి మద్యం డంపింగ్లు నియోజకవర్గంలో ఇంకా చాలా ఉన్నాయని, వాటిపై నిఘా పెట్టి వాటిని కూడా సీజ్ చేయాలని ఎన్నికల అధికారులని పోలీసుల్ని జనసేన నాయకులు కోరినట్లు తెలిపారు. ఈ రోషో చందుర్తి జంక్షన్ నుంచి మొదలుపెట్టుకుని వన్నిపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, బి తిమ్మాపురం, గోకివాడ, జమ్ములపల్లి, నర్సింగపురం, ఎల్లన్పురం, కోలంక, విరవాడ, విరవ, మంగుతుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కే పాలెం అండ్ కందరాడ మీదుగా వచ్చి ఈ కుమారపురంలో ఈ ర్యాలీ ముగుస్తుందండి. ఉదయం 8 గంటలకి ర్యాలీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటల లోపల ముగించుకుని మా అధ్యక్షుల వారు తిరిగి రేపటి సాయంత్రం 2 కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అంచేత మీరు కూడా సహకరించాలి. అదేవిధంగా మా నాయకత్వంలో మేము చెప్తున్నాం, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 గంటకి మనం ముగించాలి. ఎందుకంటే సార్ మీటింగ్ ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 2-3 అవర్స్ స్పేస్ కావాలి. ఉంటేనే కానీ నెక్స్ట్ మీటింగ్కి ఆయన ప్రిపరేషన్ మమ్మల్ని ప్రిపేర్ అవుతారు. అయినప్పటికీ సమయాభావం వల్ల ఈ పిఠాపురంలో ఈ మన ప్రజానీక యొక్క కోరిక ఏంటంటే ఆయన మా ఇంటికి వచ్చి ఓటేయక్కర్లేదు, కనీసం మా గ్రామాల మీదుగా వెళ్ళమని అశేషమైన జనవాహిని అనేక సందర్భాల్లో చేసిన విజ్ఞప్తి పురస్కరించుకుని సార్ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని అందరూ చూపించి కార్యక్రమం చేస్తున్నాం. అంచేత మా నాయకులకు కూడా మేము చెప్పి విజ్ఞప్తి ఒకటే, రేపు 8 గంటలకల్లా కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరంతా కూడా మన జనశ్రేణులందరినీ కూడా దీన్ని కార్యక్రమం చేసి రేపు ఈ కార్యక్రమం 8 గంటలకి చందుర్తి జంక్షన్లో ప్రారంభమయ్యే విధంగా కూడా చేయాలని, అదేవిధంగా కూడా దారి మధ్యలో కూడా ఎక్కువసేపు నిర్వహించకుండా మన అధ్యక్షుల కార్యక్రమం 1 గంటకల్లా ముగించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన పత్రిక మిత్రులందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ